సో మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల గురించి మీరు గమనిస్తూనే ఉన్నారు. ఏం చెప్తారు? ఎలా ఉంది సిచ్యువేషన్? అంటే రాజకీయాలలోంచి విరమించిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం కూడా మానేశాను. కానీ మీరు ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటున్నారు కాబట్టి అవును. నిజమే. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రజెంట్ చూడటమే కాదు, ఫ్యూచర్ని ఎక్కువ చూస్తారు ఆయన. డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ కంట్రీ వీళ్ళకి స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది, వీళ్ళు బిగినించి ఎలా ఉన్నారు, ఇంత చిన్న సింగపూర్ లాంటిది చిన్న దేశం ఎంత బాగా డెవలప్ అయింది, ఎడార్ లాంటి దుబాయ్ ఎలా డెవలప్ అయింది, లేకపోతే న్యూయార్క్లో ఎంత బాగా చేస్తున్నారు, ఇట్లా ఇవన్నీ కూడా తెప్పించి ఆ మెటీరియల్ అని చదివి అవన్నీ ఉపయోగించేవాడు ఆయన. తర్వాత ఆయన ముఖ్య ఉద్దేశాల్లో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు ఈక్వల్గా జరగాలి. అభివృద్ధి ముందు నడిచి సంక్షేమం లేకపోతే అవును, అట్టడుగు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు, ముసలి పెన్షన్లు రాక. అందుకని ఓన్లీ సంక్షేమం చేసుకెళ్తే ఎద్దు వెనక్కి పడిపోతాం. ఇది అభివృద్ధి అనేది. కానీ ఇది డామినేట్ చేసింది కదా సార్ ఆయన అన్నింటిలో. అదే అందుకని రెండెడ్లు కూడా సమానంగా నడిచేటట్టు చేయాలి తప్ప సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అవును, అలా అభివృద్ధి కోసం ఎన్నో చేశాడు. ఎన్నో చేయబట్టే కదా ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ ఈ స్టేజ్కి వచ్చిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో రాబోయే రోజుల్లో ఐటీ అనేది వస్తుంది. ఈ ఐటీని మనం అభివృద్ధి చేసుకుంటే మన పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి, దేశ విదేశాల్లోకి వెళ్ళి చేయొచ్చు అని చెప్పి ఐటీ కంపెనీకి ఆయన స్వయంగా వెళ్ళాడు. ఆయన సెక్రటరీ ఉండేవారు, ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి మైక్రోసాఫ్ట్ వాళ్ళని అడగాలి, అసలు అది పెద్ద కంపెనీ కదా వరల్డ్లో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూ కూడా లేదన్నారు వాళ్ళు. కాదని నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, ఇండియాలో ఒక స్టేట్ సీఎంని ఆయన కలుసుకోవాలి, నేను బిజినెస్ గురించే మాట్లాడాలి, అందుకని వచ్చాను అన్న. సరే ఆయనతో వెళ్ళి మాట్లాడితే సార్ రేపు రమ్మను అన్నట్టు ఉన్నారు. నెక్స్ట్ డే 3 గంటలకే ఇచ్చారు. 15 నిమిషాలేనండి మీకు టైం, 15 నిమిషాల తర్వాత మీరు కంటిన్యూ చేయకూడదు, మీరు చెప్పదలుచుకొని 15 నిమిషాలు చెప్పండి, అవగానే వెళ్ళిపోవాలి, ఆయనకి వేరే మీటింగ్లో ఉన్నాయి. ఓకే అండి కూర్చొని ఆయన చెప్పడం మొదలుపెట్టిన కాడిచి అసలు వీడు ఆపకుండా నాన్ స్టాప్గా చెప్పేస్తాడు. ఈ లోపల ఆయన సెక్రటరీలు వచ్చారు, వచ్చేస్తే వాళ్ళందరినీ వెళ్ళిపోయి డోంట్ డిస్టర్బ్ అన్నట్టు సైగ్ చేశాడు. 1.5 గంటల సేపు కంటిన్యూస్ అయిపోయాడు. ఓకే, బాగా ఇన్స్పైర్ అయిపోయాడు బిల్ గేట్స్. కన్సిడర్ అయ్యి నేను ఎక్కడా ఇతర దేశాల్లో మాకు బ్రాంచీలు లేవు, అన్నీ అమెరికాలోనే ఉన్నాయి, ఈ ఫెటాల్ నేను పెట్టదలుచుకుంటే మాత్రం మొత్తం ఇండియా వచ్చి అది కూడా హైదరాబాదే వచ్చి హైదరాబాద్లోనే పెడతాను అన్న మాట నిలబెట్టుకొని ఆయన అలాగే ఇక్కడికి వచ్చాడు. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ వచ్చేసిందో మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఇన్ని కంపెనీలు వాళ్ళు వచ్చినాయంటే వీటన్నిటికీ కారణం ఇది. అట్లా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వ్యక్తి ఇది. ఇవాళ ఉన్న మన సీఎం గారు అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం ఎక్కువ. ఇప్పుడు ఆ సంక్షేమం గెలిపిస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే నా ఉద్దేశంలో చెప్తున్నానండి, ఎవరికైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి సంపాదించుకునేది నేర్పాలి తప్పండి. ఎప్పుడు జీవితాంతం బిచ్చగాళ్ళగా పెట్టండి బాబు, నెల నెల మీరు ఇచ్చే కానీ మాకు గడవదనే బిచ్చగాడగా ఉండకూడదు. ఎవరు కూడా మన ఆత్మగౌరవం దెబ్బతినకూడదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒక్క సంక్షేమమైన దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఓటేస్తారని అనుకుంటే ఇట్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఒక ఇంట్లో ఫ్యామిలీలో తండ్రి ఎలా అంటాడో తండ్రిని బట్టి తండ్రి తీసుకునే నిర్ణయాలను బట్టి కుటుంబం అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం ఆ సంఘటన అప్పుడు మీరు ఒక పార్టీ నాయకుడిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా మంచి పని చేశారు. ప్రజల సానుభూతి ఎంత వస్తుందో తెలుసుగా. అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందండి? డెఫినెట్గా ఉందా అది? ఓకే ఓకే. అంత పెద్ద వ్యక్తిని, ఆ వయసులో ఉన్న అతన్ని, రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి, కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇవాళ రోజున తెలంగాణ ఈ స్టేజ్లో ఉందన్న ఆయన కదా కారణం. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పుడు మన క్యాపిటల్ లేదు, అసలు రాష్ట్ర విభజన జరగటమే దురదృష్టకరం. అలాగే జరిగింది, అది జరగటం కూడా. సరే ఏదైతే అయింది, మనకు రాజధాని లేదు, ముందు రాజధాని కట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళగా కళ, అది చెయ్యాలి అని చెప్పి ఆ రెండు మెయిన్గా పెట్టుకున్నాడు ఆయన. అమరావతిని అద్భుతమైన క్యాపిటల్, వరల్డ్ వైడ్గా నిర్మించుకునేటువంటి క్యాపిటల్ కట్టాలి. ఆ క్యాపిటల్తో పాటు అది పూర్తవ్వాలి. ప్రతి వాళ్ళు కూడా పిల్లలకి అందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చేట్టుగా కొన్ని ఇండస్ట్రీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ ఏమి లేవు. ఒక కియా మోటార్ లాంటివి అట్లాంటివి పెద్దవి ఉన్నాయి కొన్ని, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా తీసుకొచ్చి డెఫినెట్గా ప్రజలు కూడా గుర్తించారు.
జరిగిన తప్పులు ఒకసారి వన్ ఛాన్స్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి ఇచ్చి చూశారు, అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అందుకని ఈసారి ఇనార్మస్గా బ్రహ్మాండమైన మెజారిటీస్ తోటి గెలుస్తారు, అందులో డౌట్ లేదు. ఓకే.